సార్ ఆకలిస్తుంది సార్. సార్ 5 పైసలు ఉంటే వేయండి సార్. అడుక్కు తినడంలో కూడా దర్జనం. చొక్కా పుట్టుకుంటావు చొక్కా. యావయ్యా నువ్వు మనిషివా పశువా? చిన్నపిల్లల పెట్టుకుని పడదొస్తావా? వచ్చాడయ్యా పెద్ద ధర్మాత్ముడు. ఏకంత జాలిగా ఉంటే నెత్తి మీద పెట్టుకో. ఏమన్నా ఎవరో విన్నా నువ్వు అమ్మలు కదూ? నువ్వు రిక్షా అవ్వవు కదూ? అవునమ్మా. ఎందుకు పారిపోతున్నావు? అబ్బి నేను బిచ్చెత్తుకుంటున్నానని అమ్మతో చెప్పొద్దు. నువ్వు బిచ్చరెత్తుకుంటున్నావా? ఏమ్మా అంత కర్మమే వచ్చింది? ఆకలిస్తుంది అబ్బి. అన్నం తిని 2 రోజులైంది. 2 రోజులు? అయ్యో పదప్ప పద. యావయ్యా 1 డజన్ అరటిపళ్ళు తొందరగా. ఆ పాపు ఇదే మా ఇల్లు. ఇదా ఈ పూరిపాక? ఇదిగో తీసుకెళ్ళి అమ్మకి. అమ్మా ఇదిగో అమ్మా నేనేం తెచ్చానో చూడు. ఇవన్నీ ఎవరు కొనిచ్చారు? నువ్వెవరినైనా చేసాచి అడిగావా? అమ్మా పాపని అడగలేదు, నేనే కొనిచ్చాను. అయ్యా మీరెవరో ఏమి, మేమెంత పేదవాళ్ళమైనా మర్యాదగా బ్రతుకుతున్నాం. మీ దాన ధర్మాలతో మా అభిమానాన్ని చంపడానికి ప్రయత్నించకండి. దయచేసి తీసుకువెళ్ళండి. అమ్మా ఎందుకమ్మా అంత మాట అంటారు? నేను ఎవరినో కాదమ్మా, అబ్బిని, రిక్షా అబ్బిని. అమ్మా అమ్మా ఏమిటమ్మా ఈ ఘోరం? ఏమిటమ్మా ఈ అన్యాయం? నేను చూస్తున్నది కళ నిజమా? జరిగిందంతా కళ, జరుగుతున్నదే నిజం. ఏమిటమ్మా ఇది? మనిషికి సరి మంచి చెడు న్యాయం అన్యాయం తెలియదంటారు. ఆ దేవుడికి కూడా తెలియకుండా పోవాలా? ఈ స్థితిలో నా మిమ్మల్ని చూడాలి. మహారాణిలా బ్రతికిన మీరు రాజు పోయిన తర్వాత రాణిగతి ఇంకేమవుతుంది? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికిన ఆయన మమ్మల్ని బ్రతికినంత కాలం ఏడవమని వెళ్ళిపోయారు. ఎలా పోయారమ్మా? ఆ పుణ్యాత్ముడికి ఏ ఆపదొచ్చిందమ్మా? ఆయన మంచితనమే ఆయన్ని ముంచేసింది, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. 10 లక్షలు అప్పు చేసి స్నేహితుడితో కలిసి ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ స్నేహితుడు మోసం చేశాడు. ఆ ద్రోహానికి తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది. చేసిన అప్పు ఉన్న ఆస్తిని మింగింది. విధి నా పసుపు కుంకుమను తిడిచేసింది. అంతేనమ్మా, అంతే. భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు. కానీ ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదయ్యా. అలా అనుకుంటే నా బిడ్డని పాలన్నంతో పెంచేదాన్ని కాదు, గంజి నీళ్లతో పెంచేదాన్ని. ఇకనైనా మమ్మల్ని కష్టాలకు అలవాటు పడి తీసుకోండి. అమ్మా అమ్మా మీరు నన్ను పరాయవాడిగా చూస్తున్నారు. వద్దమ్మా, నన్ను అట్లా వేరు చేయొద్దు. నేను మీ అబ్బిని, మీ ఉప్పు తిన్నవాడిని. ఆ రోజుల్లో మీరు బాగున్న రోజుల్లో మీ ఆశ్చర్య కాదమ్మా నేను చూసింది, మీ గొప్ప మనసును చూశాను. అయ్యగారు నన్ను తమ్ముడు అని పిలిచినప్పుడు ఆయనలో దేవుడు చూశాను. మీరు మీ బిడ్డతో సమానంగా నాకు అన్నం పెట్టినప్పుడు మీలో తల్లిని చూశాను. అదంతా ఎట్లా మర్చిపోగలమ్మా? అమ్మా వద్దమ్మా, వాటిని తీసుకోండి, దయచేసి తీసుకోండి అమ్మా. వస్తానమ్మా. అబ్బి మళ్ళీ వస్తావా? వస్తారమ్మలు, వస్తాను. బాగున్నావా? బాగానే ఉంటావు, హోటల్లో ఉంటున్నావు. మరి ఇదిగో
దీని నిండా చట్నీను దీని నిండా సాంబార్ పాటలు చేసి నా చేస్తాగించు. మరి ఇడ్లీలా? ఇడ్లీ తినడం మానేశాను. ఇడ్లీ లేకపోతే సాంబార్ చట్నీ ఇరు. నీ కర్మ ఆ రెడ్డి పరం చేసుకో. ఇవ్వడం బాగానే ఉంది బాబు. ఢిల్లీ బాబు చూడు, నీ ఖాతా ఇప్పటికే 13 రూపాయలు అయింది. ఇక నీకు ఇచ్చేది లేదు. పో. 13 రూపాయల తీర్తేరా అట్టదా నెంబర్ మంచి కాదు. అందుకునేరా నీ ఖాతా అంతతో కట్టించాను. బాబే నువ్వు అలాంటి అలా చెప్పు. అమావాస్య తిను 10 మందికి అన్నదానం చేస్తున్నావు కదా, ముద్దుగా ఉంటాను. అందులో నేను ఒకరిని అనుకో అనుకో. అలాగే చూడు, ఆదివారం నీ కొట్టు కట్టేస్తాడు కదా. ఇవాళ ఆదివారం. అలాగే అనుకుంటా. నువ్వు ఆదివారం అనుకున్నాను అనుకో, నాకు శనివారం అయిపోతుంది. కొంచెం చట్నీ సాంబార్ పార్క్. నువ్వేలా కొట్టేస్తావు రిక్షా? అదో మా కడుపు కొట్టాలని చూస్తుండు. నా కడుపు మండి నేను ఏడుస్తుంటే మధ్య మీ ఏడుపు ఏమిటి? ఆ దొంగ రాస్కెల్, ఆ తగులుబాజీ, ఆ ఢిల్లీ గారు కనిపించాలే. ఈవేళ వాడి రక్తం కళ్ళ చూస్తాను. వాడి రక్తం కళ్ళ చూస్తానంటే నువ్వు వణిగిపోతావు ఎందుకయ్యా? ఏనండి, నా కాళ్ళకి శనిగాడి పట్టాడు. ఇంతకీ ఏం జరిగింది వరాలు? ఏం చెప్పమంటావు బాబాయ్య? ఆ ఢిల్లీ గాడు 4 రోజుల నుంచి రిక్షా బాడుగు ఇవ్వటం లేదు. ఎలాగైనా సరే ఈవేళ వాడి అంతు తేల్చుకుందామని ఊరంతా గాలించి చివరకు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకుంటే రిక్షా వాడు నా చేతికి ఇచ్చి లగేజ్ తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి రైల్వే స్టేషన్ లెక్కి వెళ్ళాడు. ఇంకా వస్తాడని చెప్పి ఆ రోడ్డు పక్కన రిక్షా పెట్టుకొని కూర్చున్నాను. ఇంతలో వచ్చాడు. ఎవరు? ఢిల్లీ కాదు, పోలీస్ కానిస్టేబుల్. ఇంతలా ఉన్నాడు. రిక్షా అన్నాడు. ఉలిక్కిపడి లేచాను. ఎగిరి రిక్షాలా కూర్చున్నాడు. పోనీ రిక్షా అన్నాడు. సరే, వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి అందుకు పూనుకున్నాడు. సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. ఆపు రిక్షా అన్నాడు. ఆపాను. లోపలికి అన్నాడు. వెళ్ళాను. ఇవ్వు 3 రూపాయలు అన్నాడు. సరేనే, రిక్షా బాడికి 2 రూపాయలు ఇస్తాడేమో, చిల్లర లేదేమో, 3 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తాడు కదా అనుకుని ఇచ్చేసా. రిక్షా రాంగ్ సైడ్ లో పెట్టావు. 3 రూపాయలు ఫైన్. దానికి సరిపోయింది. లైసెన్స్ పెట్టి మరి రిక్షా పట్టుకెళ్ళు అన్నాడు. బాబోయ్ నేను రిక్షా లాగేవాడిని కాదు. నేను రిక్షా యజమాని తండ్రి అని చెప్పి కాళ్ళ పడి వాడిని ఒప్పించి మధ్యలో ఆడుకొని బయటకు వచ్చేటప్పటికి ఎందుకు నవ్వుతారు? వాళ్ళు ఊనం అయిపోయి నడుస్తాను. ఇంతవరకు నేను ఎవరిని జరగలేదు, మిమ్మల్ని అసలు అడగలేదు. ఎలాగైనా సరే ఈవేళ సాయంకాలంలో ఢిల్లీకి నాకు పట్టి పెట్టరా. ఆ ఢిల్లీగా నట్టుకోవాలంటే నేను ఢిల్లీ అలా పైసలు ఎవరిస్తుంది. కానీ ఆడ చోట ఉంటాడేంటి? ఆ నెతగాలంటే ఊరంతా తిరగాల. గిరాకీలు ఈవేళ మీ రిక్షా అతను నాకు ఇవ్వక్కర్లేదురా. నేను సరేనా బాబా? మరి మా కడుపులో కడుపు ఎప్పుడు ఉండే కడుపే కదట్రా. సరే, మనిషికి 1 రూపాయి ఇస్తాను. డబ్బు మహత్యం. రే ఢిల్లీ, ఇంకెక్కడ తప్పించుకుంటావురా నువ్వు? 4 రూపాయలు ఇచ్చాను. 3 మనుషులే వెళ్ళారు. మరి 4వ రూపాయి ఏమయ్యా? నువ్వేదో మంచివాడు అనుకున్నాను. ఈ బుద్ధులు ఎప్పటి నుంచా నీకు? చూడు, స్పెషాలిటీ. చేస్తున్నావా? నువ్వు భోంచేదురా. ఇదిగో పప్పు కూర, పులుసు, పచ్చడి, ఆవకాయ, నెయ్యి, పెరుగు అలా అనుకుంటూ తినమంది అమ్మ. కూర్చో, నువ్వు భోంచేద్దు గాని. వద్దమ్మా, నాకే వద్దు. ఏ అబ్బి, మా స్థితి చూసి వద్దంటున్నావా? అయ్యో అదేం కాదమ్మా. పర్వాలేదు, మాతో పాటు కలవగంజు.
ఏడుస్తున్నావు? డబ్బే కారం అమ్మా, కారం. మజ్జిగన్నం కారమా? కాదమ్మా, మంట, గుండెల్లో మంట అమ్మా. అయ్యో, అదేమిటి అప్పుడే లేచిపోయా? కడుపు నిండా పెట్టలేనా? అమ్మా అమ్మా, అలా అనకండి. నిండి కడుపు నిండిపోయి. అబ్బి, నువ్వు అప్పుడు చిరిగిన చొక్కా వేసుకున్నావు, ఇప్పుడు నేను వేసుకున్నాను, చూసావా? లేదమ్మా, నువ్వు చిరిగిన చొక్కాలు వేసుకోనక్కర్లేదు. ఈ అబ్బి బ్రతుకున్నంత కాలం నువ్వు మంచి చొక్కాలే వేసుకోవచ్చు. ఎలాగా? నేను తీసుకొస్తానమ్మా, మంచి చొక్కాలు నేను తీసుకొస్తాను. అమ్మలు, తప్పు కాదు, అలా అడగొచ్చా? లేదమ్మా, అమ్మని అడగలేదు, నేనే తీసుకొస్తాను. ఇచ్చే నీ అభిమానానికి హద్దు లేకపోవచ్చు, తీసుకునే మా ఆశకు హద్దు ఉండాలిగా. అట్లా అడగండి అమ్మా, నేనేదో గొప్పగా ఇచ్చేవాళ్ళని, మీరు తీసుకునేవాళ్ళని కాదు. చలికి దుప్పట్లేనప్పుడు ఏ చెత్తో చెదారమో తీసుకొచ్చి మంటేసి చలి కాసుకుంటామే, అట్లాగే నేను ఒక చెత్త అనుకోండి. ఏదో నాకు చేతనైనంతలో మీ రుణం తీర్చుకోనివ్వండి. వస్తాను, వస్తాను. లేట్ అయింది. ఏం లేదు బాబాయ్, ఇవాళ డబ్బు ఎక్కువ కావాల్సి వచ్చింది, అందుకని బాడుగులు ఎక్కువ తోలేదు. బాబాయ్, ఈ బట్టలు దిగు. ఎవరికి బాబు ఇది? చెప్పారుగా బాబాయ్, అమ్మలకి. బాగున్నాయి బాబాయ్? చాలా బాగున్నాయి బాబు, కానీ బంధాలు ఎక్కువ పెంచుకుపోతున్నావేమో. బంధాలు పెంచుకోవడం కాదు బాబాయ్, నా రుణం తీర్చుకుంటున్నాను. బాబాయ్, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేస్తాను. ఎవరు? ఎవరు? ఎవరు మీరు? కావలసిన వాడు కాకుంటే ఇల్లు వెతుకుని వస్తారా? వచ్చిన వాళ్ళను మర్యాద చేసి మిక్కి ఎంతైనా ఇస్తారు. మర్యాద వచ్చింది అనుకోండి. ఏది వ్యవహారం? కొత్త గుడ్డులే చాలు, ముందట్లాగే బెదిరిపోతారు. కాస్త పరిచయం అయితే మీరే అదిరిపోతారు. పదటీలోని పదటి ఇదిగా మీరు పొరపాటు పడి ఇక్కడికి వచ్చారు. ఆయన మిమ్మల్ని మోసం చేశాడు. ఈ ఇల్లు అలాంటిది కాదు, దయచేసి వెళ్ళిపోండి. ఇల్లు ఎలాంటిదైతేనే వచ్చింది ఇంట్లో ఉండే మనిషి కోసం. వెళ్ళండి, వెళ్ళండి, మీరు దండం పెట్టారు, వెళ్ళండి. కావాలంటే 10 ఎక్కువ తీసుకో. ఈ నాలుగు వ్యవహారం మన దగ్గర పనికిరాదు.
మీకు అక్క చెల్లెలు లేరు? ఏమిటి మీరు చేస్తున్నారు? పోవాలయ్యా, ఇలా తగలబడిపోవాలి. ఈ కట్టె ఉంటేనే కదా ఈ కష్టాలన్నీ. అమ్మా పాపానికి ఒడిగట్టు చూడండి, అమ్మని చూడండి. అమ్మని చూసుకునే అమ్మల కోసమే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇలా అమ్మడు పోవాలని కాదు, ఇంతకన్నా ఆత్మహత్య పాపం కాదు. పోనీ పిల్లలు, పోనీ అమ్మా, పిల్లలు. ఈ దీపం మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇంకెవడైనా మీ జోలికి వచ్చాడా వాడు ప్రాణాలతో పోడు. అమ్మా మీరేం భయపడకండి. ఇక మీద ఇటువంటి దుర్మార్గులు రాకుండా ఈ రాత్రికే ఒక మంచి కుక్కను తీసుకొచ్చి కాపలా పెడతారు. కుక్క? అవునమ్మా. అమ్మలు ఇదిగో, నీకొక పరికిణి జాకెట్ తీసుకొచ్చా, తీసుకోమ్మా. అమ్మా అబ్బి, మర్చిపోకుండా కుక్కని తీసుకొస్తావు కదా? తీసుకొస్తానమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మలు, ఇక మీదట ఆయన్ని రిక్షా అబ్బీని పిలవకూడదు. ఇన్నాళ్ళకి భగవంతుడు నాకు ఒక అన్నయ్యనిచ్చాడు, మావయ్య అని పిలువు. అలాగేనమ్మా.